ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మన రాజధాని అమరావతిలోని ఏదైతే ఐకానిక్ టవర్స్ దగ్గర డివాటరింగ్ వర్క్స్ అండి. ఆల్రెడీ ఈ డివాటరింగ్ వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే అడుగున చిట్ట చివరన కొంచెం వాటర్ మడ్డు కలిపి ఉంది. దాన్ని ఈ ట్రాక్టర్లతో డివాటరింగ్ వర్క్స్ చేస్తున్నారు. ఆ విధంగా చేస్తున్నారు చూడండి ఒకసారి. ఈ విధంగా ఈ కలర్స్ మొత్తం మారిపోయి వాటర్ ఎలా మడ్డిగా ఉందో చూడండి ఒకసారి. కేవలం 2-3 మోటార్లు మాత్రం ఉపయోగించి ఐకానిక్ టవర్స్ 3, 4, 5 దగ్గర డివాటరింగ్ వర్క్స్ చేస్తున్నారండి. ఇవి కూడా బహుశా ఒక 1-2 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. కేవలం ఒక 2 ట్రాక్టర్లను పెట్టి మాత్రమే ఈ అడుగున ఉండే మడ్ వాటర్ని, అది బురద వాటర్ని చూడండి, వాటిని డివాటరింగ్ చేస్తారండి. ఇది చూడండి, ఇదంతా బురదతో కలిసిపోయి ఎంత బ్లాకిష్గా కనిపిస్తుందో. ఇలాగా ఈ చెట్టు అడుగు నుండి వాటర్ని ఈ విధంగా డివాటరింగ్ వర్క్ చేస్తున్నారండి. ఈ డివాటరింగ్ వర్క్స్లో చేపలు కూడా చాలా ఉన్నాయి. వాటిని పట్టుకొని కూడా ఈ జలాల్లో చేస్తున్నారు. ఈ డివాటరింగ్ వర్క్స్ చూడటానికి కాలేజీ విద్యార్థులు మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ డివాటరింగ్ వర్క్స్, ఐకానిక్ టవర్స్, ర్యాప్ట్ ఫౌండేషన్ చూడటానికి వస్తున్నారండి. చూడండి, వీరు ఈ స్టూడెంట్స్ వికాస్ కాలేజీ సంబంధించిన స్టూడెంట్స్ ఒక బస్సు వేసుకొని వచ్చి ఇక్కడ డివాటరింగ్ వర్క్స్ చూడటానికి వచ్చారండి. అలాగే చాలామంది కూడా వచ్చి ఇక్కడ డివాటరింగ్ వర్క్స్ చూస్తున్నారు. చూడండి, బస్సు మొత్తం ఒక బస్సు తీసుకొని వచ్చి అటు హైకోర్టు వర్క్స్, ఇటు ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ వర్క్స్ని చూడటానికి వీరు బస్సు వేసుకొని వచ్చారు. ఈ సంబంధించిన టీచర్స్ వచ్చి ప్రిన్సిపాల్స్ వాళ్ళు దీనికి సంబంధించిన డివాటరీకి సంబంధించిన ర్యాప్ట్ ఫౌండేషన్ గురించి వివరంగా వీళ్ళకి తెలియజేస్తున్నారు. ఏ విధంగా ర్యాప్ట్ ఫౌండేషన్ వేసారు ఏంటనే. ఫ్రెండ్స్, వికాస్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ డివాటరింగ్ వర్క్స్ చూడటానికి వచ్చారండి. వికాస్ కాలేజ్ దేనికి వచ్చారండి మీరు? దేనికోసం వచ్చారు ఇక్కడికి? విజిట్ చూడటానికి వచ్చారు. ర్యాప్ట్ ఫౌండేషన్ వర్క్స్ చూడటానికి మీరు మంచి అదృష్టవంతులు, తర్వాత చూడలేరు. ఈ విధంగా మొత్తం స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారండి ఈ ర్యాప్ట్ ఫౌండేషన్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇక్కడ ఒక 2-3 ఇయర్స్లో మొత్తం బిల్డింగ్లు వస్తాయి, కానీ ఫౌండేషన్ చూడలేరు కదా. చాలా అదృష్టవంతులు వీళ్ళు. ఫౌండేషన్ గురించి ఒకసారి చెప్పండి మా వాళ్ళకి. ఈ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ మరియు వాళ్ళ లెక్చర్స్ అందరూ వచ్చి మన హైకోర్టు దగ్గర ఉండే నిర్మాణాల గురించి, ప్లస్ ఐకానిక్ టవర్స్ 4, 5, 1, 2, 3 గురించి కూడా విద్యార్థులకి, కాలేజ్ స్టూడెంట్స్కి దగ్గరుండి మరి వివరిస్తున్నారు. మమ్మల్ని కూడా అడిగారు, కొన్ని వివరాలు చెప్పాము మాకు తెలిసినంతవరకు. వీరికి ఈ విధంగా ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ ఏంటి, అది ఏ విధంగా ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ వేసారు, మొత్తం వివరంగా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. మొత్తం ఇంకా చాలామంది వచ్చి ర్యాప్ట్ ఫౌండేషన్ చూసి వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.